హాయ్ ఫ్రెండ్స్, మరి ఏం జరిగిందంటే వేరే వాళ్ళ ఇంటి దగ్గర ఇట్లాంటి చెట్టు ఉంటే నేను ఒక్కొక్క కొమ్మ తెచ్చుకొని నాటుకుంటే అది బాగా పెద్దదయ్యి ఒకటికి రోజు ఒకటి కాకుండా 2-3 పూలు పూస్తూ ఉంది. అంటే ఇవి ఏమంటే పెద్ద పెద్ద మాన్ల నుంచి పెద్ద పెద్ద చెట్ల నుంచి తీసుకొచ్చాం కాబట్టి అది బతుకుతానే అది పెద్దదైందా లేదా అని కాదు, అది బతుకుతానే పూలు అనేది వచ్చాయి. అట్లాంటప్పుడు మన చిన్న చెట్టుకే పూలు కాచాయి. అవి వేరే వాళ్ళు చూడలేక ఆ చెట్టు కొమ్మను మొత్తం తెంపేసి ఒక చిన్న ఒక వేలడంత అది అక్కడ ఎండిపోయింది చూడండి. అక్కడ ఎండిపోయింది కదా కొమ్మ, ఆ కొమ్మ మాత్రమే ఉంచింది ఫ్రెండ్స్. అది ఆ కొమ్మ మాత్రమే ఉండిచ్చింటే సరేలే ఏం అడ్డం వచ్చింది, ఇంకా తొట్టులో కూడా ఏం వేయను కదా అనేసి దాన్ని అట్లే ఉండిచ్చి రోజు చూద్దామనేసి రోజు నీళ్లు పోసుకుంటా వచ్చిన. ఒక్క చోట ఆకు పెట్టడం మొదలేసింది. ఇంకా డైలీ నీళ్లు పోతా వచ్చిన. అయితే ఒక 10-15 ఆకులు వేయగానే తెల్లది పురుగు పట్టేసింది. ఇంకా ఏం చేయాలనో అర్థం కాలే, కానీ బతికించుకోవాలి. నేనేం చేస్తా వచ్చినంటే డైలీ ఆ పురుగుని తీసేస్తా వచ్చిన. నిన్న చేసిన అంటే మందులు కొట్టలేదు, కానీ బూడిద అలాంటిది వేసి రోజు చెట్టును కడగడము అలా చేసిన తర్వాత ఆ పురుగు అనేది పూర్తిగా ఎప్పుడైతే చెట్టు నుంచి పూర్తిగా పోయిందో ఒక నెల కూడా పట్టలేదు ఫ్రెండ్స్. అంటే వర్షం పడింది, వర్షంతో పాటు అది బాగా పెరగడం స్టార్ట్ అయ్యి ఆ తుంచినామ కూడా చూసింది. అది తుంచినామ చూసి ఆమె ఆశ్చర్యపోయింది, అంత పెరిగింది అని. తర్వాత ఇంకా ఇప్పుడు రోజు 2 మళ్ళీ నేను పోగొట్టుకున్నా కదా ముందు, మళ్ళీ రోజు 2-3 పూలు అయితే పూస్తున్నాయి. అంత కుళ్ళు ఎందుకు ఫ్రెండ్స్? మీరు కూడా నాటుకుంటే, అంటే అవతలలో నాటుకుంటే ఏమవుతుంది? ఇవి చూడండి, జస్ట్ నేను గోరింటాకు చెట్టు పక్కనే ఉంటే ఒక పిరికెడు నిండా అవన్నీ చేతి నిండా కోసి దాంట్లో వేసిన. అవి ఎలా పూసాయో చూడండి. తొట్టి నిండా గోరింటాకు చెట్లు. ఏం అవసరం లేదు నాకు. అవి తీసేసి వేరేటి ఏమన్నా పోద్దాంలే నారు అనుకుంటా ఉంటా. మరి ఏమో చూడాలి. అవసరం లేనోటివి అవి, ఎందుకంటే అవి దీంట్లో ఉంచుకొని అంత అవసరం లేదు. అందుకనేసి నేను అవి తీసేసి, మీకు ఎవరికైనా సీడ్స్ కావాలంటే చెప్పండి, పంపిస్తా. మస్తు ఉన్నాయి మా ఊరిలో, ఓకేనా? నాకు మాత్రం ముద్ద మందారాలు అంటే చాలా ఇష్టం. ఇది ఉంది కదా అలోవెరా, నేను ఫేస్ మాస్క్ అనేసి ఫేస్కి అప్లై చేసుకోవడానికి ఒక చిన్నది నాటి పెట్టుకున్నట్లా. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. వీడియో అయిపోయింది. చెప్పడానికి ఏం లేవు మాటలు.